ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే ఫణి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బాలగారు, మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఏంటి ముగ్గురు ఏదో సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు? ఏం లేదక్క. అయినా మా దగ్గర సీక్రెట్స్ ఏముంటాయి? సీక్రెట్స్ అన్నీ నీ దగ్గరే ఉంటాయి కదా. ఆఫీస్ నుంచి వస్తున్నావా లేక ఇంకెక్కడి నుంచైనా వస్తున్నావా? ఎక్కడి నుంచి వస్తే నీకంటే నా ముద్దులు చెల్లెలా? నీకు అంత కుతూహలం పనికిరాదు. ఎవరు ఎక్కడికెళ్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి జీవితాల్లో ఏం జరుగుతుంది, ఇంత క్యూరియాసిటీ పనికిరాదమ్మా. ఎప్పుడైనా నీ సంసారం, నీ జాగ్రత్త, నీ బ్రతుకు నువ్వు చూసుకోవాలి. అంతేకాని ఎదుట వాళ్ల పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేద్దామని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. మరిదిగారు, మర్చిపోకండి, ఈరోజు ఆఫీస్లో ఏవైతే అకౌంట్లో లేని లెక్కలున్నాయో వాటన్నిటికీ ప్రూఫ్లు చూపించే బాధ్యత మీదే. ఏ మాత్రం తేడా వచ్చినా నేను అస్సలు ఊరుకోను. దానికి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ముందు ఆ పనిలో ఉండండి మరిది గారు. ఎంతైనా ఇంట్లో వాళ్ళు. బిజినెస్ విషయంలో తేడా వస్తే బాగోదు కదా. తమ్ముడు తమ్ముడే, బిజినెస్ బిజినెసే. గుర్తుంచుకో. బాలగారు, మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఈ జ్యూస్ తాగండి. జ్యూస్ తాగాలా? బాలగారు. సుందరి, ఇలా కూర్చో. బాలగారు, కూర్చో కూర్చో. నేనెందుకు కూర్చోవడం? కూర్చో, నేను చెప్తా. ముందు నువ్వు తాగు. నాకెందుకు బాలగారు? ఏంటి ఇప్పుడు నేను నీరసంగా ఉన్నానని, చాలా కష్టపడిపోయానని నువ్వు నాకు జ్యూస్ ఇచ్చావు. నువ్వేమో ఆఫీస్కి వెళ్ళి అంత వర్క్ చేసావు, అలసిపోయి వచ్చావు. నేను చూసుకోవద్దా? ఈ జ్యూస్ తాగు. తాగు తాగు తాగు. ఏం కాదండి, తాగు తాగు. ఆహాహాహాహాహా, చూసారా అత్తయ్య గారు ఎంతగా మార్చేసిందో బాలాని? ఎన్ని సేవలు చేయించుకుంటోందో. అక్కా, అదృష్టం అంటే నీ పెద్ద కోడల్దే. ఒక పక్కన ఎండి అయింది, ఇంట్లో రాజభోగాలన్నీ అనుభవిస్తోంది. ఇదిగో మన బాలతో సేవలు చేయించుకుంటోంది. అవ్వవ్వవ్వా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెన్ని, నువ్వు అన్నీ ఇలాగే అంటావు. నేను చేసిన తప్పా? తప్పున్నారా? నీతో సేవలు చేయించుకోవడానికి తనకి బుద్ధి లేదా? పిన్ని, ఇది తప్పు కాదు. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాను. నా కోసం సుందరి లంచ్ బాక్స్ పెడుతుందిగా. లంచ్ బాక్స్ స్కూల్కి తీసుకొస్తుంది. నేను రాగానే నాకు అన్ని సేవలు చేస్తుంది. సుందరి అంత కష్టపడుతుంది. మరి ఇప్పుడు సుందరి కూడా ఆఫీస్కి వెళ్తుంది కదా, ఆఫీస్లో కష్టపడి వస్తుంది కదా. భర్తగా నేను సేవ చేస్తే తప్పేంటి? కరెక్ట్ బావగారు.
మీరైతే ఏ తప్పు చేయట్లేదు. ఇప్పుడేంటి కాలు పట్టుకుంటే తప్ప తప్ప హా? నేను ఇప్పుడు సుందరి కాలు పట్టుకుంటాను. బాలగారు కూర్చో, బాలగారు కూర్చో, వద్దు కూర్చో, బాలగారు, నా మాట కూర్చో. వినండి. ఆహా, బాలగారు కూర్చో. వద్దు బాలగారు, ఆహా. ప్లీజ్. రిలాక్స్, షో, కూర్చో. బాలగారు హా? నాయనా నొక్కు నాయనా, బాగా నొక్కు. ఇది అందరూ చూసి ఆనందపడాలి కదా. పిన్ని ప్రతిదానికి నువ్వే అడ్డుపడుతున్నావు. అత్తయ్య గారు, మీరైనా చెప్పండి, మీ వారసుడికి మీ వంశోద్ధారకుడికి, లేకపోతే పెళ్ళానికి సేవ చేయడం ఏంటి? మమ్మీ డాడీ నీకెప్పుడు సేవ్ చేయలేదా? ఎప్పుడైనా నా ఒంట్లో బాగోలేనప్పుడు మీ డాడీ నాకు ఇలా సేవ చేశారు నాన్న. బామ్మ తాతయ్య నీకెప్పుడు సేవ్ చేయలేదా? కన్నయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. మరి నేను చేసింది పిన్ని తప్పు అంటుందేంటి? ఆ? పిన్ని బాబాయ్ నీకు కూడా సేవ్ చేసే ఉంటాడు, కాకపోతే నువ్వు చెప్పట్లేదు. ఆయన ఆడవాళ్ళు చేయాలి మగవాళ్ళు చేయకూడదు అంటే నేను ఒప్పుకోను. నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, సుందరికి కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. మీ అందరికీ అలాగే ఉన్నాయి. అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా ఏంటి? నాకు తలనొప్పి వస్తుంది, సుందరికి తలనొప్పి వస్తుంది. నా కాలు నొప్పి వస్తే సుందరికి కాలు నొప్పి వస్తుంది. ఇందులో తేడా ఏముంది? ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు కాదు, అందరూ ఒకటే. ఆ? సూపర్ బాబు, చెప్పుతో కొట్టినట్టు భలే సమాధానం చెప్పారు. పిన్ని ఇదిగో ముందే చెప్తున్నా, ఆడవాళ్ళు మగవాళ్ళు వేరు కాదు. ఆడవాళ్ళు ఎన్ని పనులు చేస్తారు, ఇంట్లో వంట చేస్తారు, బట్టలు ఉతుకుతారు, పిల్లల్ని చూసుకుంటారు, లంచ్ బాక్స్ పెడతారు. నీకు తెలుసా, సుందరికి చీర కొనాలని నేను పనిలోకి వెళ్ళాను కదా, అక్కడ ఆడవాళ్ళు కూడా ఇటుకలు మోసారు. ఆడవాళ్ళు అన్ని పనులు చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి అవన్నీ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా.